నమస్కారం. మీరు చూస్తున్నది జన్‌హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఇయాలటి ముఖ్యాంశాలు. నేను మీ బాబురావు కరీం. మీరు జన్‌హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చూడండి. ప్రముఖ సినీ దర్శకుడు రాజ్ నరేంద్ర, రచయిత, కవి, పాళీ, చిందం మల్లేశం భివండికి విచ్చేసిన సందర్భంగా అఖిల పద్మశాలి సమాజ్ ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాజ్ అధ్యక్షులు పుట్టబత్తిని రామకృష్ణ, కార్యాధ్యక్షులు కొంక మల్లేశం, మాజీ అధ్యక్షులు వేముల నర్సయ్య, ఉపాధ్యక్షులు కొండ మోహన్, చిలివేరి రాజేశం, ముసునూరి దత్తు, బాలి శ్రీనివాస్, బొల్ల వీరేందర్, డాక్టర్ వాసు తదితరులతో పాటు భారీ సంఖ్యలో సమాజస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ, ఇప్పటివరకు తాను 3 చిత్రాలను తెరకెక్కించినట్లు తెలిపారు. అందులో అనుకోకుండా ఏం జరిగిందంటే, చిత్రం జార్జ్ రెడ్డి సందీప్ ప్రధాన పాత్ర పోషించగా, రియల్ స్టార్ శ్రీహరి చివరిసారిగా నటించిన జాబిల్లి కోసం ఆకాశమల్లే చిత్రం ప్రేక్షకాదరణ పొందిందన్నారు. ప్రస్తుతం తన తాజా చిత్రం కలివివనం ఇటీవల విడుదలై మంచి స్పందన లభిస్తుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో తెరకెక్కిన కలివివనం చిత్రానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. నోయిడా ఫిలిం ఫెస్టివల్లో 2 అవార్డులు, రామేశ్వరం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ ఇండియన్ ఫ్యూచర్ ఫిలిం అవార్డు, క్రోన్వుడ్ ఫెస్టివల్ నుంచి మరో 2 పురస్కారాలు, అలాగే ప్రతిష్టాత్మక అవార్డులు ఎన్నో లభించాయని వివరించారు. సినిమా కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో మార్పు తీసుకురాగల శక్తివంతమైన సాధనమని రాజ్ నరేంద్ర అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల స్ఫూర్తితో సమాజ సమస్యలపై చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తమ సినిమాల ద్వారా కనీసం కొంతమందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అదే తమకు గొప్ప విజయమని పేర్కొన్నారు. త్వరలో నిర్మించబోయే కొత్త చిత్రాల కోసం మహారాష్ట్రలోని భివండిలో స్థిరపడిన తెలుగు ప్రజల జీవన విధానం, సమస్యలు, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా తన మిత్రుడు మార్గం గోపి సహకారంతో భివండిలోని పలు ప్రాంతాలను సందర్శించి, త్వరలో అక్కడే చిత్రీకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే సిరిసిల్ల జిల్లాకు చెందిన రచయిత, కవి చిందం మల్లేశం మాట్లాడుతూ, నేత కార్మికులు, దిగువ మధ్యతరగతి ప్రజల జీవన కష్టాలను పాటలు, కవితల రూపంలో ప్రజలకు చేరవేస్తున్నానని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో రచించిన మాస్క్ పెట్టుమామా, మాస్క్ పెట్టుమామా పాటకు విశేష ఆదరణ లభించిందన్నారు. అలాగే పోలీసుల సేవలను ప్రశంసిస్తూ రాసిన నెత్తిమీద పెట్టిండు టోపీ, చేతిలోన పట్టిండు లాఠీ పాట కూడా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ నుంచి అవకాశాలు వస్తున్నాయని, సమాజానికి ఉపయోగపడే రచనలు కొనసాగిస్తానని చెప్పారు. జన్‌హిత్ సమాచార్ అనేది ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన ఒక యూట్యూబ్ ఛానల్. జన్‌హిత్ సమాచార్ యూట్యూబ్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ బటన్ను నొక్కడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. జన్‌హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నారు. ధన్యవాదాలు. ప్రఖ్యాతిగాంచిన రైటర్, డైరెక్టర్ గారు వచ్చారు. వారికి మీరు సన్మానం చేశారు. ఏమని చెప్పాను? ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మనక తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ రాజ్ నరేంద్ర గారు, అదేవిధంగా కవి చిందం మల్లేష్ గారు వచ్చినారు. వారికి అఖిల పద్మశాలి సమాజం భివండి తరపున సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇప్పుడే మేము ఈ మధ్య కాలంలో సినిమాలతో సరిగా చూడలేకపోవడం వల్ల మీ సినిమాలు చూడలేదు. కానీ ఇప్పుడు ఏదైతే మీరు సామాజిక స్పృహ కలిగించేది ఏదైతే ఉన్నదో, సామాజికంగా ప్రజలందరికీ ఉపయోగపడే సినిమా తీసినారు, కల్వి వనం. ఇది చాలా చూడదగ్గ సినిమాని మీ మాటల్లో, అదేవిధంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి సినిమా విడుదలైన తర్వాత ప్రజల్లో వస్తున్న ఆదరణ వల్ల తెలుస్తుంది. కాబట్టి భివండిలో కూడా మేము అందరికీ ఆ యొక్క సినిమాను చూపెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు చాలా సింపుల్ గా కనిపిస్తున్నారు, కానీ మీ యొక్క అవార్డు చూసినట్టయితే చాలా ఎత్తుకు ఎదిగినట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు బెస్ట్ సినిమా, అదేవిధంగా సోషల్ ఎన్విరాన్మెంటు, పిల్లలకు సంబంధించిన ఈ విధంగా మీరు ఎన్నో ఒకే పిక్చర్తో
ఇన్ని అవార్డులు పొందడం అంటే చాలా అరుదైన విషయం. ఆ యొక్క ఖ్యాతిని మీరు పొందినారు. మున్ముందు కూడా చాలా చక్కటి సినిమాలు సామాజికంగా అదేవిధంగా ఒక మంచి మెసేజ్తో సినిమాలు తీయాలని, మీరు పెద్ద విఖ్యాతిగాంచిన డైరెక్టర్ కావాలని అఖిల పద్మశాలి సమాజం భీవన్ తరఫున మీకు అభినందనలు చెప్తున్నాము, ఆశీస్సులు అందజేస్తున్నాము. మల్లేశం గారు ఇంకా మంచి మీరు మంచి రచయితలతో చాలా విఖ్యాతిగాంచాలని, మీరు కూడా మంచి సోషల్ మెసేజ్తో మంచి కవితలు రాయాలని కోరుతూ, మీరు పద్మశాలి బిడ్డ, అదేవిధంగా తెలుగు బిడ్డగా మేము భీవన్ తరఫున మేము గర్విస్తున్నాము. మరొకసారి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సార్ ఇవాళ అఖిల పద్మశాలి సమాజంలో కూడా మీకు సన్మానం సత్కారం చేసి మీరు సినిమా ఏం చెప్పదలుచుకున్నారు సార్? థ్యాంక్ యూ. అఖిల పద్మశాలి సమాజ్ భీమండి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు నేను ఒక లొకేషన్ చూడడానికి రావడం జరిగింది మార్గం గోపి అన్నతోటి. ఆ గోపి అన్న నాకు చాలా ఏళ్ళుగా పరిచయం. అండ్ ఒక సినిమా మహారాష్ట్ర బ్యాక్డ్రాప్లో తెలుగు వారి గురించి ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. నాకు మహారాష్ట్ర బ్యాక్డ్రాప్లో లొకేషన్స్ కావాలని చెప్పారంటే అన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఒక 4 days నుంచి ఇక్కడ దింపుతున్నాను. నన్ను మొత్తం లొకేషన్ నేను చూసుకున్నాం. చాలా అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్, నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ దాంతోపాటు అన్న ఇక్కడ ఇంతమంది నీకు సపోర్ట్ ఉన్నారని చెప్పి ఇంతమంది నాకు పరిచయం చేసిండు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క ఈ అభిమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఎప్పుడు మీ భీముడికి వస్తూనే ఉంటా. మీతో ఇంకా నేను కలిసి మీతో ఇంకా నేను పనిచేస్తానని చెప్పి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. కలివి వనం సినిమా ఇది ఒక మంచి సోషల్ కాజ్ సినిమా. మీ పిల్లలకి ఖచ్చితంగా అవసరమైన సినిమా. ఇప్పుడు నేను చెప్తున్నా భీమండి, మీరు కూడా సార్ అందరికీ మీ పిల్లలకి మీ సమాజంలో ఉన్నటువంటి అందరికీ మీరు చెప్పండి. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ అవసరం. ఈ సినిమా ఖచ్చితంగా, ఎందుకంటే చెట్టు యొక్క గొప్పతనాన్ని చెప్పే సినిమా ఇది. ఖచ్చితంగా మీరు కూడా అందరికి చెప్పండి. ఖచ్చితంగా ఈ సినిమా అందరూ చూసేలా చేయండి. థ్యాంక్ యూ సార్. రాజ్ నరేంద్ర. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ను మొట్టమొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. మా ఛానల్ వీడియో మీరు పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై మహారాష్ట్ర.